డిగ్రీలు పీజీలు చేసిన జాబ్స్ ఎందుకు రావడం లేదు? స్టూడెంట్స్ ఏం చేస్తే జాబ్స్ వచ్చే అవకాశం ఉంది? మన ఇండియాలో యూత్ ఒక్క జాబ్ రావడం కోసం పడుతున్న కష్టాల గురించి ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్గా వచ్చిన ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఐఐటి బాంబే కాలేజీలోని స్టూడెంట్స్లో 36% మందికి జాబ్స్ రాలేదు. ఈ సంవత్సరం 2024 క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం 2000 మంది అప్లై చేసుకున్నారు. అందులో 36% అంటే 712 మందికి జాబ్స్ రాలేదు. ప్రతి స్టూడెంట్కి కూడా ఇదొక షాకింగ్ న్యూసే. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ఐఐటి బాంబే గురించి. చాలా మందికి తెలిసే ఉంటుంది ఐఐటి బాంబే అంటే ఇండియాలోనే కాదు వరల్డ్లోనే టాప్ కాలేజీల్లో ఒకటి. కొంచెంసేపు 2024 ప్లేస్మెంట్స్ గురించి పక్కన పెట్టి 2023 ప్లేస్మెంట్స్ని ఒకసారి చూస్తే 2023లో కూడా ఇక్కడ 33% మంది స్టూడెంట్స్ జాబ్ లేకుండా ఉన్నారు. ఓన్లీ ఐఐటి బాంబేనే కాకుండా మిగతా టాప్ ఐఐటి కాలేజీల విషయానికి వస్తే ఐఐటి ఢిల్లీ 2023లో 40% స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్లో జాబ్ రాలేదు. ఇక ఐఐటి కాన్పూర్ సంగతి గమనిస్తే 31% స్టూడెంట్స్కి జాబ్ అనేది లేదు. సెమిస్టర్ల తర్వాత సెమిస్టర్లు చదువుకుంటూ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్, వైవా అంటూ చాలా కష్టపడి ఏ బీటెక్ డిగ్రీ పూర్తి చేసి బయట అడుగు పెడితే మొత్తం గ్రాడ్యుయేషన్ చదువుకుంటే కూడా చదువు పూర్తయిన తర్వాత ఒక్క జాబ్ రావడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోతుంది. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ ఉంటే ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వకపోగా మెయిల్ వస్తుంది, కాల్ చేస్తామని హెచ్ఆర్లు చెప్తూ ఉంటే వాటి కోసం కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తూ ఉన్నా కానీ రోజులు నెలలు గడిచిపోతే కానీ జాబ్ ఆఫర్ మాత్రం రాదు. మళ్ళీ వేరే ఇంటర్వ్యూలకు ట్రై చేస్తూనే ఉండాలి. పోనీ కింద మీద పడి ఏదో ఒకలా జాబ్ వచ్చిందని అనుకుంటే శాలరీ ఎంతో తెలిస్తే మైండ్ దొబ్బుద్ది. ఎందుకంటే ఎగ్జాంపుల్ 4 సంవత్సరాలు చాలా కష్టపడి బీటెక్ చేస్తే తర్వాత అంతకంటే ఎక్కువ కష్టాలు పడి జాబ్ తెచ్చుకుంటే నెలకి జీతం 15,000, 20,000 అంటున్నారు. నెలంతా కష్టపడి రోబోట్స్లో జాబ్ చేసినా ఆ వచ్చే చాలీచాలని జీతంతో హాస్టల్ ఫీజులే కట్టాలా లేక కష్టపడి చదివించిన పేరెంట్స్కి ఇంటికి పంపాలో అర్థం కావడం లేదు ప్రజెంట్ యూత్. ఇక ఐటీ నాన్ టెక్నికల్ జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి అయితే చెప్పవసరం లేదు. అప్పుడు అనిపిస్తుంది ఏ ఐఐటీలోనో సీట్ కొడితే బాగుండని. ఎందుకంటే ఇక్కడ 100% ప్లేస్మెంట్ ఉంటుంది, అలానే కోట్లలో ప్యాకేజీలు ఇస్తారని అనుకునేవారు. అది ఒకప్పటి మాట. ఇప్పుడు మొత్తం మారిపోయింది. వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఏకంగా ఐఐటీ లాంటి టాప్ కాలేజీల్లోనే వందల కొద్ది స్టూడెంట్స్ జాబ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక నార్మల్ కాలేజీ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? అకార్డింగ్ టు బిజినెస్ స్టాండర్డ్స్ ప్రతి సంవత్సరం దాదాపు 15 లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తుంటే అందులో కేవలం 2 లక్షల మంది మాత్రమే జాబ్ సంపాదించగలుగుతున్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉంది అనేది. అంటే దాదాపు ప్రతి సంవత్సరం 13 లక్షల మంది జాబ్ లేకుండా ఉంటున్నారన్నమాట. రీసెంట్గా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ఒక షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 2000 సంవత్సరంలో జాబ్ లేని యూత్ 35.2% ఉంటే 2022లోని 65.7% ఉన్నారు. అంటే జాబ్స్ లేని యూత్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యారనమాట. 2000 సంవత్సరంలో పాపులేషన్కి 2022లోని పాపులేషన్కి చాలా పెద్ద చేంజ్ ఉంది. అయితే ఈ 22 ఏళ్లలో పాపులేషన్ విపరీతంగా పెరుగుతున్నా కానీ వాళ్ళకి తగ్గట్టు జాబ్స్ క్రియేట్ అవ్వట్లేదు. ఒక స్టడీ ప్రకారం జాబ్ లేని ఇండియన్స్లో 83% యూత్ ఉన్నారు. అంటే 34 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు 83% ఉన్నారు. ఇప్పుడు జాబ్స్ ఎందుకు ఎక్కువ ఉండడం లేదో చూద్దాం. ఆబ్వియస్లీ మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువ. ముందు చెప్పుకున్నట్టు ఒక సంవత్సరానికి లక్షల్లో స్టూడెంట్స్ చదువు పూర్తయి బయటకు వస్తుంటే ఆ నెంబర్ని జాబ్స్తో ఈక్వల్ చేయడం కష్టం అవుతుంది. నెక్స్ట్ మెయిన్గా చెప్పుకోవాల్సింది AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా చాలా రకాల జాబ్స్ పోతాయని, కొన్ని రకాల జాబ్స్ అయితే అసలు కనిపించవని, ఇండియాలో 40% జాబ్స్ ఉండవని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ MD క్రిస్టలినా జార్జివా చెప్పారు. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడానికి నెక్స్ట్ రీజన్ మన స్కూల్స్, కాలేజీల్లో జాబ్స్ రావడానికి కావాల్సిన మెయిన్ స్కిల్స్ని నేర్పించకపోవడం. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన రీజన్ కోవిడ్ ముందు మన ఇండియాలో ఎకానమీ స్లోగా ఉంది. ఇక కోవిడ్ వచ్చి మొత్తం నాశనం చేసేస్తుంది. ఓన్లీ మన ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో చాలా జాబ్స్ తగ్గిపోయాయి. ఇది ఇలా ఉంటే అసలు ఏం చేస్తే జాబ్స్ పెరుగుతాయి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయాలి. దానివల్ల కొత్త కంపెనీలు వస్తాయి, జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఫండింగ్ ప్రొవైడ్ చేస్తే ఇది సాధ్యం అవుతుంది. దీనితో పాటు కొత్త స్టార్టప్స్ని సపోర్ట్ చేయాలి. అంటే తక్కువ ట్యాక్స్లు ఉండేలా చూస్తే జాబ్స్ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా సెక్టార్స్లో జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇలా జరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసి కంపెనీలు పెట్టడానికి ప్రాసెస్ ఈజీగా ఉండేలా చూస్తే, అలానే ట్యాక్స్లలో ఇన్సెంటివ్స్ ఉండేలా చేస్తే జరుగుతుంది. వీటితో పాటు స్పెషల్ స్కిల్స్ నేర్చుకోవడానికి వీలుగా కొత్త ఇన్స్టిట్యూషన్స్ కావాలి. ఎగ్జాంపుల్ UAEలో వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలేజీని పెట్టారు. మన ఇండియాలో కూడా అలాంటివి తీసుకురావాలి. ఇదిలా ఉంటే జాబ్స్ రావాలంటే పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్ ఇలా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన టాప్ 10 స్కిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అకార్డింగ్ టు లింక్డ్ఇన్ టాప్ 1లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది. నెంబర్ 2 సైబర్ సెక్యూరిటీ. నెంబర్ 3 క్లౌడ్ కంప్యూటింగ్. నెంబర్ 4 డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా అనలైటిక్స్. నెంబర్ 5
బ్లాక్ చైన్ టెక్నాలజీ. నెంబర్ 6 ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. నెంబర్ 7 క్వాంటమ్ కంప్యూటింగ్. నెంబర్ 8 UI UX డిజైన్. నెంబర్ 9 డిజిటల్ మార్కెటింగ్. నెంబర్ 10 ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. మన ఇండియాలో జాబ్స్ పెరగాలంటే ఏం చేయాలి, ఇంకా కొత్తగా ఏమేం స్కిల్స్ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి.